అన్నిట్లలో బయటపడాలంటే 100% మనందరి దయాన్న కొట్లాడి కేసీఆర్ దగ్గర కొట్లాడి సుధీరన్న టికెట్ ఇప్పించాడు. దయాన్న పరువు, పార్టీ పరువు ఈ పార్లమెంట్ ఎలక్షన్తో ముడిపడి ఉన్నది. ఇంకో 100% నేను చెప్తున్నా, పార్టీని చిన్నతనం చేసి పార్టీ అన్ని రకాల కరప్షన్లో ఇరుక్కపోయిందని అవహేళన చేసిన శ్రీహరి కూతురు ఒక ఉత్తరం రాసింది మీడియాకి కానీ ప్రపంచానికి కానీ. అవహేళన అంటే వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప 10 సంవత్సరాలు శ్రీహరి గారు అన్ని పదవులు చేసిండు. 2004లో ఓడిపోయాడు తెలుగుదేశంకి, 9లో ఓడిపోయాడు, 12లో ఓడిపోయినా అని కూడా పార్టీని నెల రోజుల ముందు అవకాశం, ఒక ప్రభుత్వంకి వచ్చి నెల రోజుల ముందు వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు చేసి లాస్ట్కి నా అందరిని నిలగొట్టి నా కూతురికి టికెట్ ఇస్తావా లేదా అంటే మీ కూతురు కూడా టికెట్ ఇచ్చుకున్న తర్వాత నాకు మరి నిజమా అబద్ధం తెలుసు. చేతి ఖర్చులు కూడా కొన్ని తీసుకొని పోయిందట. అంతకంటే దుర్మార్గుడు ఇంకా ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు కదా. అట్లాంటి వాడిని ఓడగొట్టకపోతే ఏమైందంటే రాజకీయాలు చేయడం దండగా, ఇక రాజకీయాలు భ్రష్టుపడిపోయినట్టు. 100% ఎవరు ఎక్కడో అక్కడ రెండే విషయాలు, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు